డౌటే లేదు. విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా బాగుంది, అతి లేదు, కూల్గా ఉంటుంది, ఎంటర్టైనింగ్ ఉంది కదా. అయితే తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉన్న ఏ భాష సినిమా అయినా గుండెల్లో పెట్టుకుంటారు. ముఖ్యంగా తమిళ హీరోల చిత్రాలకు ఇక్కడ మాతృభాషలో వచ్చే వసూళ్లతో సమానంగా కలెక్షన్ వస్తుంది. మన వాళ్లకు సినిమా బాగుంటే చాలు హిట్ చేసి పెడతారు. కానీ మన సినిమాల విషయంలో తమిళ ప్రేక్షకులు చూపిస్తున్న వైఖరి డిఫరెంట్గా ఉంటుంది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాన్ని అక్కడ కావాలనే పక్కన పెట్టారు అనే వార్తలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ఓపెనింగ్స్, పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ తమిళనాడులో కనీస స్థాయి వసూళ్లు కూడా సాధించలేకపోయింది. తమిళనాడులో 3 రోజులకు వచ్చిన గ్రాస్ కంటే తెలుగు రాష్ట్రాల 3 రోజుల గ్రాస్ చాలా ఎక్కువ. సూర్య గత చిత్రం కురుప్ప 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాంటిది మంచి పాజిటివ్ టాక్ ఉన్న విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రానికి అక్కడి ప్రేక్షకులు ఎందుకు దూరంగా ఉన్నారు? ఈ వ్యతిరేకతకు ప్రధాన కారణం సినిమా వెనుక ఉన్న తెలుగు టెక్నీషియన్లే అనే వాదన సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. సినిమాను తెరకెక్కించింది వెంకీ అట్లూరి. ఒక తెలుగు దర్శకుడు తమిళ హీరోతో సినిమా తీస్తే అక్కడి ఆడియన్స్ ఆమోదించలేకపోతున్నారు. ఈ ప్రాజెక్టులో ఎక్కువ మంది నటీనటులు, నిర్మాణ సంస్థ తెలుగు రంగానికి చెందిందే. సినిమా పూర్తిగా తెలుగు ఫ్లేవర్తో ఉందనే నెపంతో అక్కడ నేటివిటీ ప్రచారం చేశారు. ధనుష్, నాగార్జున కాంబినేషన్లో వచ్చిన కుబేర కూడా తమిళనాడులో డిజాస్టర్ చేశారు. ఒక్క బాహుబలి తప్ప మన సూపర్ హిట్లు, చివరికి పుష్ప సిరీస్ను కూడా కోలీవుడ్ ఆడియన్స్ ఆదరించలేదు. కొత్త సినిమాలను పక్కన పెట్టడం వేరు, కానీ కేవలం డైరెక్టర్ తెలుగోడు అనే ఒకే ఒక కారణంతో మంచి కంటెంట్ ఉన్న సినిమాను కావాలని ఫ్లాప్ చేయడం అనేది తెలుగు పరిశ్రమపై ఉన్న అసూయను స్పష్టంగా చూపిస్తోందని అటు నెటిజన్లు మండిపడుతున్నారు.